నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నాయకులంతా వారి ప్రాంతాల్లోని ఆలయాల్లో పూజలు నిర్వహించాలని కోరారు. చంద్రబాబు నిండు నూరేళ్లు ఆనందంగా ఉండాలని కోరుకోవాలని అన్నారు. దేశ ఔన్నత్యాన్ని చాటుతూ చంద్రబాబు కోసం పూజలు ప్రార్థనలు చేయాలని చెప్పారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ఆత్మకూరులో పెద్ద ఎత్తున హోమం చేయబోతున్నట్లు మంత్రి తెలిపారు. 20వ తారీఖున తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 75వ జన్మదినోత్సవ కార్యక్రమాలు వేడుకలను అత్యంత వైభవంగా చేయడానికి పార్టీ పిలుపు మేరకు అందరం కలిసి పనిచేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే దేవాదాయ శాఖ మంత్రిగా అన్ని ఆలయాల్లో ముఖ్యమంత్రి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పూజాది కార్యక్రమాలని మేము పార్టీ పరంగా వ్యక్తిగతంగా కూడా చేయడానికి ఆలోచన చేసి నిర్ణయించుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములు కావాలి. ఆ యొక్క భగవంతుని సంపూర్ణ ఆశీస్సుల్ని ముఖ్యమంత్రి గారికి అందే విధంగా మనం కృషి చేయాలనేది ప్రధానమైన. మహావిశాఖ నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకట కుమారిపై కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెక్కింది. శనివారం ఉదయం 11 గంటలకు జీవీఎంసీ ఇన్ఛార్జి కమిషనర్ కలెక్టర్ ఎంఎస్ హరీందర్ ప్రసాద్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. వైసీపీ కార్పొరేటర్లు ఒక్కొక్కరిగా పార్టీని వీడటంతో కూటమి బలం పెరిగింది. జీవీఎంసీలో మొత్తం 97 మంది సభ్యులున్నారు. సమావేశానికి ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిసి 74 మంది కూటమి సభ్యులు హాజరయ్యారు. వీరంతా కూడా అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటు వేయగా కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ సభ్యులు బహిష్కరించారు. దీంతో మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పదవిని కోల్పోయారు. వైసీపీ మేయర్పై అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో జీవీఎంసీ కార్యాలయం వద్ద కూటమి నేతలు సంబరాల్లో మునిగి తేలారు. బాణసంచ కాల్చి మిఠాయిలు పంచి వేడుకలు చేసుకున్నారు. ఏదైతే 4 సంవత్సరాల క్రితం ఒక అన్డెమోక్రటిక్ గా ఆ రోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని మేయర్ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో ఈ 4 సంవత్సరాలు కూడా వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో మేయర్ పరిపాలన సాగింది. మరి ఏదైతే కార్పొరేటర్లు కానీ ప్రజలు కానీ ఎక్సెప్షియో మెంబర్స్ కానీ అందరూ కూడా ఈ పాలన పట్ల తీవ్ర వ్యతిరేకత చూపించటం, ఈ మేయర్ని దించాలని చెప్పని గత కొద్ది రోజులుగా కూడా అనుకోవటం, దానికి సంబంధించి మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఏదైతే కార్పొరేటర్లు వాళ్ళలోనే చాలామంది మార్పు వచ్చి ఆ పార్టీకి కూడా రాజీనామాలు వచ్చేసి అటు తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కూటమిలో చేరటం, అందరి సమిష్టి సహకారంతో ఈరోజు ఏదైతే కూటమి ఇచ్చిన నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇప్పుడే ఎంపీ గారు చెప్పినట్టుగా ఆ రిక్వైర్డ్ నెంబర్ ఏదైతే కావాలో అందరూ కూడా హాజరయ్యి దాన్ని విజయవంతం చేశారు. ఈ రోజుతోటి వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్న మేయర్ పరిపాలనకి చరమగీతం ముగింపు జరిగింది. మన కొత్త మేయర్ కూడా త్వరలోనే ఎన్నుకోబోతా ఉన్నారు. మరి ఒక ప్రజారంజకమైన పరిపాలన కార్పొరేషన్కి అందించడంలో కూటమి ముందుంటుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు స్థానిక సంస్థల్లో విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అనేది చాలా కీలకమైంది. ఈరోజు 98 వార్డులతోటి దాదాపు 8 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో 2 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ తోటి ఇది పెద్ద కార్పొరేషన్. అటువంటి కార్పొరేషన్లో ఒక సమర్థవంతమైన మేయరు అలాగే మిగతా కార్పొరేటర్లు ఉంటే పరిపాలన ఎలా ఉంటుందో మేము చేసి చూపించబోతా ఉన్నాం. గతంలో డివి సుబ్బారావు గారు లాంటి వాళ్ళు మేయర్లుగా ఉన్నప్పుడు ఎలా అభివృద్ధి జరిగిందో మళ్ళీ అటువంటి అభివృద్ధిలోనే ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో మేయర్గా కొత్త మేయర్ సహకారంతో కార్పొరేటర్ సహకారంతో అందిస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సిటీ ఆఫ్ డెస్టినీ ఏదైతే ఒక విశాఖపట్నానికి పేరు ఉందో ఆ పేరు నిలబెట్టే విధంగా అటు శానిటేషన్ కానీ లేకపోతే డ్రింకింగ్ వాటర్ కానీ లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్ని కార్పొరేషన్ పరిధిలో ఉండే ప్రతి కూడా ఒక రోల్ మోడల్ గా విశాఖపట్నం కార్పొరేషన్ డెవలప్ చేయడం కోసం ఏపీని స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ విజయానంద్ స్పష్టం చేశారు. ఆ దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనవరి నుంచి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారని చెప్పారు. మారుమూల గ్రామంలో సైతం స్వచ్ఛాంధ్ర పాటించేలాగా అనేక కార్యక్రమాలు అమలవుతున్నాయని తెలియజేశారు. ప్రమాదకరంగా మారిన ఈ వేస్ట్ ని రీయూజ్ రీసైక్లింగ్ చేయాలని చెప్పారు. RRR సెంటర్ల ద్వారా ఈ వేస్ట్ ని సేకరిస్తామని అన్నారు. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో శనివారం ఈ వేస్ట్ మేనేజ్మెంట్ పై జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ మేరకు విజయానంద్ మాట్లాడారు. గత 3 నెలలుగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఒక ఉద్యమంలో జరుగుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. మరి రాష్ట్రాన్ని ఒక స్వచ్ఛమైన క్లీన్ రాష్ట్రంగా ఒక స్వచ్ఛాంధ్రప్రదేశ్ చేయాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని ఈ జనవరి నుంచి ప్రారంభించడం జరిగింది.
దాన్నే మనము స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అంటున్నాం. అంటే మనకు ఈ స్వర్ణాంధ్ర సాధించడంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనేది కూడా స్వర్ణాంధ్రలో స్వచ్ఛాంధ్రప్రదేశ్ కూడా ఒక భాగమే కాబట్టి స్వర్ణాంధ్ర సాధించే ఆ విజన్లో భాగంగా మన స్వచ్ఛత మీద కూడా పూర్తిగా మనం కాకుండా ప్రతి నెల కూడా ఒక పర్టికులర్ టాపిక్ అంటే ఒక అంశాన్ని కూడా తీసుకుంటున్నాం. అంటే ఉదాహరణకి మనము ఈసారి ఏమనుకున్నామంటే ఈ చెక్ అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ వేస్ట్ ఏదైతే ఉందో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ వేస్ట్ని ఏ రకంగా మనం దాన్ని ప్రాసెస్ చేయాలి, దాన్ని ఏ రకంగా మనము తొలగించాలి, తద్వారా మనం పర్యావరణాన్ని ఎలా రక్షించుకోవాలి అనే ఉద్దేశంతో ఈ ఏప్రిల్ నెలలో ఈ చెక్ అనే కార్యక్రమం పెట్టుకున్నాం. అలాగే ప్రతి నెలకు ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. అంటే మామూలుగా మన గ్రామాల్లో పట్టణాల్లో శానిటేషన్ అంటే పారిశుభ్రత స్వచ్ఛతే కాకుండా మొత్తం ఇటువంటి అంశాల మీద కూడా ప్రజల్లో ఒక అవగాహన తీసుకొస్తే లాంగ్ టర్మ్లో ఇది మనకి ప్రజలకి మన రాష్ట్రంలో స్వచ్ఛాంధ్రప్రదేశ్ రావడానికి పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ రకమైన కార్యక్రమం కూడా మనం తీసుకున్నాం. మీరందరూ చూశారు, బయట ఎగ్జిబిషన్స్ పెట్టారు. మరి డిగ్రీ కాలేజీ విట్స్ వాళ్ళు ఇంకా అలాగే డిఫరెంట్ స్కూల్స్కి సంబంధించిన విద్యార్థులు అలాగే చాలా సంస్థలకు సంబంధించిన ఇండస్ట్రీస్టు వీళ్ళందరూ కూడా రకరకాలుగా ఈ వేస్ట్ను ఏ రకంగా మనము రీయూజ్ చేసుకోవచ్చు, ఏ రకంగా రీసైకిల్ చేసుకోవచ్చు అనే దాని గురించి అక్కడ మన ఎగ్జిబిషన్ కూడా పెట్టడం జరిగింది. అలాగే ఈ వేస్ట్ గురించి ప్రజల్లో మరి అవగాహన తీసుకొచ్చేందుకు మరి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మీ అందరి ఆధ్వర్యంలో కూడా అదొక మంచి ర్యాలీ కూడా తీయడం జరిగింది. అమరావతి రాజధానిలో మరిన్ని సినిమా షూటింగ్స్ జరగాలని పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ తనయుడు సాయి కుమార్ నిర్మిస్తున్న సుమతి శతకం సినిమా షూటింగ్ ని క్లాప్ కొట్టి ప్రారంభించారు. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న రెండో చిత్రం షూటింగ్ తమ నియోజకవర్గ పరిధిలో జరగడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కొమ్మాలపాటి శ్రీధర్, వెన్నా సాంబశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రొడక్షన్ యూనిట్లో సుమతి శతకం చిత్రాన్ని ఈరోజు వైకుంఠపురంలో అమరావతి వైకుంఠపురంలో అది కూడా శ్రీవారి సన్నిధి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ముహూర్తపు షాట్ అనేది ఏర్పాటు చేయటం అనేది నిజంగా ఈ విజన్ మూవీ మేకర్స్ వారి అదృష్టంగా భావించాలి. అదేవిధంగా రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అమరావతిలో కూడా చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలి. ఈ పరిసర ప్రాంతాల్లో కూడా అటు విశాఖపట్నంలో కావచ్చు, అమరావతి పరిసర ప్రాంతాలు కావచ్చు, అన్ని ప్రాంతాల్లో షూటింగ్స్ జరిగి ఎంతోమందికి ఉపాధి కలగాలి అనే ఒక ఉద్దేశంతో చిరు ప్రయత్నంగా మరి గతంలో స్ట్రైట్ పిక్చర్స్ నిర్మించిన కొన్ని డబ్బింగ్ సినిమాలు నిర్మించిన విజన్ మూవీ మేకర్స్ మరి అధినేత సాయి సుధాకర్ సక్సెస్ఫుల్గా నిర్మాతగా ముందుకెళ్లాలని, అదేవిధంగా ఈ ముహూర్తం షాట్కి వచ్చిన మరి సోదరుడు పెదకూరుపాడు శాసనసభ్యులు ప్రవీణ్ గారు, అదేవిధంగా సోదరుడు వెన్నా సాంబశివారెడ్డి గారు, సోదరి నూర్జహాన్ గారు, అదేవిధంగా తదితర మిత్రులందరూ ఇక్కడికి రావటం దీనికి చాలా ప్రతిష్టాత్మకంగా హీరో కానివ్వండి, హీరోయిన్ కానివ్వండి ఎంతో అనుభవం కలిగిన వ్యక్తులు. ఈ క్యారెక్టర్స్కి సూటబుల్గా వారి యొక్క భవిష్యత్తుకు కూడా ఇది బేస్ అవుతుందనే ఒక ముఖ్య ఉద్దేశంతో వారిని కూడా బ్లెస్ చేస్తూ స్వామి వెంకటేశ్వర స్వామి బ్లెస్ చేస్తూ ఈ అమరావతి ప్రాంతంలో వారు అనేక షూటింగ్స్ చేయాలని భవిష్యత్తులో మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి నా విషెస్ తెలియజేసుకుంటూ ఆల్ ది బెస్ట్ విజన్ మూవీ మేకర్ సాయి సుధాకర్ గారికి మళ్ళీ ఇంకోసారి విషెస్ అనేది తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్పై సుమతి శతకం అనే మూవీని ఈ రోజున ప్రారంభోత్సవం చేయడం జరిగింది. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ వైకుంఠపురం అనే గ్రామంలో ఈ రోజున ఈ మూవీ స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా భావిస్తున్నాము. మా గురువుగారు శ్రీధర్ గారి తనయుడు సాయి సుధాకర్ నిర్మాతగా ఈ మూవీని స్టార్ట్ చేయటం, మంచి టీం తోటి
డైరెక్టర్ గారు కానీ, హీరో కానీ, హీరోయిన్లు కానీ, అట్లానే డిఓపి కానీ మంచి టీం తోటి ఈ సినిమాని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈ అమరావతి, వైకుంఠపురం పరిసర ప్రాంతాల్లో ఎన్నో మంచి చిత్రాలు షూటింగ్ జరుపుకోవడం జరిగింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదటి చిత్రం ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఈ స్ఫూర్తితో ఎన్నో షూటింగ్లు ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. జిల్లా ఎస్సీ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో సౌత్ కోస్టల్ జోన్ పోలీస్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. ఈ సమావేశంలో ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, గుంటూరు జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్, పల్నాడు జిల్లా ఎస్పీ కంచె శ్రీనివాసరావు, బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. జరుగుతున్న సంఘటనలు ఏ విధంగా అరికట్టాలనే విషయంపై పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించామని తెలిపారు. ప్రజలను ఎప్పటికప్పుడు రక్షించుకుంటూ రాజకీయ నాయకులకి రక్షణ కల్పిస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నామని చెప్పారు. గత 3 నెలల నుంచి సైబర్ క్రైమ్లు లేకుండా పూర్తిగా నిర్వహించామని తెలియజేశారు. సీసీ కెమెరాలు ఎక్కువగా రోల్ పోషిస్తున్నాయని ఈ సందర్భంగా తెలిపారు. గుంటూరు రేంజ్ ప్రకాశం డిస్ట్రిక్ట్, బాపట్ల అన్ని జిల్లాల ఎస్పీస్ అదేవిధంగా డిఎస్పీస్ అందరికీ కూడా ఈరోజు ఒక రివ్యూ చేయడం జరిగింది. ఓవరాల్గా ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని ఈ క్రైమ్ విషయంలోని కానీ, అదేవిధంగా పోక్సో కేసెస్లో కానీ, ఉమెన్ రిలేటెడ్ కేసెస్ విషయంలోని కానీ, అదేవిధంగా ప్రోపాలిటీ అఫెండర్స్ విషయంలోని కానీ, ఇవన్నీ కూడా ఎంతవరకు మనం సాల్వ్ చేసుకోగలిగాం, ఇంకా ఎంతవరకు సాల్వ్ చేసుకోవాలి, ఇంకొంచెం ఎఫెక్టివ్గా పోలీసింగ్ అనేది ఎలా జరగాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఐజీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దానికి ఆల్ ఎస్పీస్, ఒక నెల్లూరు ఎస్పీ గారు మాత్రమే కొంచెం సిక్ అవడం వల్ల రాలేకపోయారు. అందరూ ఆల్ ఎస్పీస్ వచ్చారు. ఈరోజు మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఇదేంటంటే హార్ట్ ఆఫ్ ద సిటీ, మనకి స్టేట్ లాగా మనం ఫీల్ అవ్వాలి గురించి. ఎస్పెషల్లీ గుంటూరు, మనకి అమరావతి ఏరియా, అదేవిధంగా ఏపీ సెక్రటేరియట్, హైకోర్టు రాబోయే కాలంలోని యాక్చువల్గా ఇక్కడ చాలా సిటీ మనకు డెవలప్ అవుతున్న ఎగ్జాక్ట్ సిచ్యువేషన్. పొలిటికల్ సైడ్ మనం చూసుకుంటే ఇక్కడే మనకి పార్టీ ఆఫీసెస్ ఇక్కడ ఉండటం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు, అదేవిధంగా ఇక్కడ అన్ని చాలామంది ఎంపీస్, ఎమ్మెల్యేస్, ఎక్స్ఎమ్మెల్యేస్, ఎక్స్ఎంపీస్ అందరూ కూడా ఉండటం, ఒక ప్రోటోకాల్ ఇష్యూ, డిప్యూటీ సీఎం గారు ఇక్కడ ఒక క్రైమ్ వైపును కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం ప్రజల రక్షణార్థం కూడా పోలీస్ పనిచేయాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మన పల్నాడు దగ్గరకు వచ్చేసరికి ఎంతో కొంత ఫ్యాక్షన్ అన్నది ఈ మధ్యకాలంలోనే తగ్గినప్పటికీ కూడా ఆ ఫ్యాక్షన్ మూలాలు అయితే కొన్ని చోట్ల మనకు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూస్తే ఒక 40 విలేజెస్ని కూడా ఈరోజు మనం చూస్తే ఫ్యాక్షన్ విలేజెస్ కింద వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని వాటికి తగ్గట్టుగా ఈరోజు పోలీసింగ్ అనేది వాళ్ళు చేస్తున్నారు. ఎస్పెషల్ అటువంటి గ్రామాల్లోని ఎవరైనా బయట వ్యక్తులు వస్తున్నారా, వెళ్తున్నారా, ఎప్పుడు వెళ్తున్నారు, అలాంటి వాటి మీద కూడా పరిస్థితి కూడా వచ్చింది. అంటే అంత డీప్ లెవెల్లో ఈరోజు పోలీస్ వ్యవస్థ అనేది పనిచేయడమే కాదు, ఎక్కడ కూడా నేరాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనం పెట్టుకుంటాం. అదేవిధంగా ఈరోజు సైబర్ క్రైమ్ విషయంలోనే కూడా చాలా మట్టుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఇప్పుడు లాస్ట్ 3 monthsలోని కూడా ప్రకాశం డిస్ట్రిక్ట్లో సైబర్ క్రైమ్ అనేది ఒక 0 ఈరోజు. అదేవిధంగా ఇక్కడ గుంటూరులోని భారతదేశ చరిత్రలో వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ బిరుదు అందుకున్న మహోన్నత వ్యక్తి సర్దార్ గౌతులచ్చన్న అని టీడీపీ జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు వేములకొండ శ్రీనివాసు, సర్దార్ గౌతులచ్చన్న విగ్రహ కమిటీ చైర్మన్ రావుల మణి తెలిపారు. స్వాతంత్ర సమరయోధులుగా వెనకపడిన తరగతుల బలహీన వర్గాల బలోపేతం కోసం కృషి చేసిన గొప్ప ప్రజానాయకుడు సర్దార్ గౌతులచ్చన్న అని కితాబిచ్చారు. సర్దార్ గౌతులచ్చన్న 19వ వర్ధంతి సందర్భంగా గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఆయన విగ్రహానికి బీసీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడారు. సర్దార్ గౌతులచ్చన్న జీవితాన్ని ఆవిష్కరించారు. ఆయన జయంతి కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ నేతలు గాలి సుబ్బారావు, బత్తిన శంకర్, చెన్ను శ్రీనివాస్ కుమార్, దాసరి వెంకట్రావు, గుమ్మ బాలు, కోల అశోక్ కుమార్, రాము పాల్గొన్నారు. జేఈఈ మెయిన్స్ 2025 ఫలితాల్లో భాష్యం అసామాన్య ప్రతిభ చూపింది. ఫీమేల్ కేటగిరీలో సాయి మనోజ్ఞ ఆల్ ఇండియా టాపర్ గా నిలిచారు. ఏపీలో 100% సాధించిన ఏకైక విద్యార్థి సాయి మనోజ్ఞ కావడం విశేషం. శనివారం గుంటూరు చంద్రమౌళి నగర్ లోని భాష్యం మెయిన్ క్యాంపస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భాష్యం విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణ మాట్లాడారు. తమ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ చూపారని చెప్పారు. ఓపెన్ కేటగిరీలో సాయి మనోజ్ఞ 18వ ర్యాంకు, కె సాయి షణ్ముఖ రెడ్డి 52వ ర్యాంకు సాధించారని చెప్పారు. వివిధ కేటగిరీలో 100 లోపు 16 అత్యుత్తమ ర్యాంకులతో పాటు
ఆల్ ఇండియా 200 లోపు 28 ర్యాంకులు, 500 లోపు 60 ర్యాంకులు, 1000 లోపు 82 ర్యాంకులు కైవసం చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ ఫలితాల్లో 73.24% సక్సెస్ రేటుతో తమ విద్యార్థులు సత్తా చాటారని వివరించారు. ఈ సమావేశంలో భాష్యం విద్యా సంస్థల వైస్ చైర్మన్ హనుమంతరావు, మేనేజింగ్ డైరెక్టర్ భాష్యం సాకేత్ రామ్, ప్రిన్సిపల్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అర్ధరాత్రి జేఈ మెయిన్ రిజల్ట్ సెకండ్ సెషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్ రెండు కంప్లీట్ అయిన తర్వాత ర్యాంక్స్ అనౌన్స్ చేయడం జరిగింది. మరి మనం ముందు చూసాం, ఫస్ట్ సెషన్లో సాయి మనోజ్ఞ 100% తెచ్చుకొని అప్పుడు దేశవ్యాప్తంగా మొత్తం 14 మందికి వస్తే ఏకైక అమ్మాయి, అందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు అమ్మాయి ఏకైక అమ్మాయి అవ్వటం అప్పుడు చాలా గర్వకారణంగా భావించాం. ఇప్పుడు సెకండ్ సెషన్ కూడా అయిపోయిన తర్వాత మరి మొత్తం మీద 24 మందికి 100% వస్తే అందులో గర్ల్స్ 2 మాత్రమే వచ్చారు. ఆ 2లో మన సాయి మనోజ్ఞ ఉండటం మాకు భాష్యం విద్యా సంస్థలకి చాలా గర్వకారణంగా భావిస్తున్నాం. మరి ఫిమేల్ కేటగిరీలో ఆ అమ్మాయి జాతీయ స్థాయిలో టాపర్గా ఉంటే టోటల్ ర్యాంకింగ్స్లో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 18th ర్యాంకు సాధించడం జరిగింది సాయి మనోజ్ఞ. అలాగే సాయి షణ్ముఖరెడ్డి మరి 52nd ర్యాంకు సాధించడం జరిగింది ఈ జేఈ మెయిన్లో ఓపెన్ కేటగిరీలో. తర్వాత ఈ సాయి మనోజ్ఞ మరి అంత 24 మంది పర్సంటేజ్ సాధిస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఓన్లీ సాయి మనోజ్ఞ ఉండటం, మరి అందులో ఆ అమ్మాయి కూడా గుంటూరు అమ్మాయి కావటం మన గుంటూరుని జాతీయ స్థాయిలో మరి ఆ అమ్మాయి నిలబెట్టి మన ఖ్యాతిని పెంపొందించిందని చెప్పుకోవడానికి భాష్య విద్యా సంస్థల తరఫున మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం. టోటల్గా సాయి మనోజ్ఞకి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 18th ర్యాంక్, సాయి షణ్ముఖరెడ్డి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 52nd ర్యాంక్ సాధించి, అదే సాయి షణ్ముఖరెడ్డి ఈడబ్ల్యూఎస్లో ఆల్ ఇండియా ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఆల్ ఇండియా 2nd ర్యాంక్ సాధించడం జరిగింది. ఈ విధంగా ఆల్ కేటగిరీస్లో మా భాష్యం స్టూడెంట్స్ సాధించిన ర్యాంక్స్: సాయి షణ్ముఖరెడ్డి ఆల్ ఇండియా 2nd ర్యాంక్, సుభాష్ ఆల్ ఇండియా 8th ర్యాంక్, లక్ష్మీనారాయణ ఆల్ ఇండియా 11th ర్యాంక్, యశ్వంత్ ఆల్ ఇండియా 13th ర్యాంక్, సాయి మనోజ్ఞ ఆల్ ఇండియా 18th ర్యాంక్, పార్థసారథి ఆల్ ఇండియా 20th ర్యాంక్, జశ్వంత్ బాలాజీ ఆల్ ఇండియా 22nd ర్యాంక్, దివ్యశ్రీ ఆల్ ఇండియా 31st ర్యాంక్, ఎన్ ఆకాష్ మెయిన్ ఎగ్జామినేషన్లో ఓపెన్ 52 ర్యాంక్ వచ్చింది, కేటగిరీలో 2nd ర్యాంక్ వచ్చింది. నా ర్యాంక్ వెనకాల మా పేరెంట్స్ సపోర్ట్ కానీ భాష్యం ఇన్స్టిట్యూషన్ చేసిన సపోర్ట్ కానీ చెప్పలేండి. వాళ్ళు పెట్టే ప్రతి వర్క్షీట్లోనూ నాకు చాలా హెల్ప్ అయ్యాయి. వాళ్ళు కండక్ట్ చేసిన ఎగ్జామ్స్లో ఎర్రర్స్ చూసుకొని వాటిపై వర్కౌట్ చేయడం వల్ల నాకు ర్యాంక్ వచ్చిందని చెప్పడం సందేహం. ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యాను 2 years బ్యాక్. అండ్ ఫస్ట్ నుండి మా టీచర్స్ నన్ను బాగా ట్రైన్ చేశారు, చాలా మోటివేట్ చేశారు. అండ్ దెన్ నాకు ఆల్ ఇండియా ర్యాంక్ 18 వచ్చింది అండ్ ఫస్ట్ మెయిన్స్లో 100% అవి వచ్చింది. ఐ ఓవ్ ఇట్ టు భాష్యం. థ్యాంక్ యూ సో మచ్. ఒక మహిళ పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించిన దాచేపల్లి సీఏ పొన్నూరు భాస్కర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టిందని పాలేటి కృష్ణవేణిని అరెస్టు చేసి ఆమెపై వ్యభిచారం కేసు పెడతారని బెదిరించడం ఏంటి అని ప్రశ్నించారు. సోషల్ మీడియా కేసులో అరెస్టై గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న పాలేటి కృష్ణవేణిని ములాఖాతు ద్వారా వైసీపీ నేతలు అంబటి రాంబాబు, దొంతిరెడ్డి, వేమారెడ్డి, పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు శనివారం పరామర్శించారు. అనంతరం అంబటి మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టిందని పాలేటి కృష్ణవేణిని అరెస్టు చేసి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. కృష్ణవేణి పట్ల సీఏ భాస్కర్ అసభ్యంగా మాట్లాడారని, తాము చెప్పినట్లు వినకపోతే కృష్ణవేణి భర్తపై గంజాయి కేసు పెడతామని బెదిరించాడని ఆమె చెబుతుందని చెప్పారు. కృష్ణవేణిపై వ్యభిచారం కేసు పెడతానని సీఏ బెదిరించారట. కృష్ణవేణి బంధువులు పోలీస్ స్టేషన్ కి రాకుండా సీఏ స్టేషన్ గేట్లకు బేడీలు వేశాడని, ఇదే విషయంపై కృష్ణవేణి మెజిస్ట్రేట్ కి వాంగ్మూలం ఇచ్చిందని చెప్పారు. ఒక మహిళ పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించిన దాచేపల్లి సీఐపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి ఇంట్లో ఒక ఫంక్షన్ సందర్భంగా కొంతమందికి ఆకుల్లోనూ కొంతమందికి కంచాల్లోనూ వెండి కంచాల్లోనూ పెట్టారు. ఇది సరైనటువంటి విధానం కాదు అనేది ఆ ట్వీట్ సారాంశం.
దాని మీద మార్చిలో కేసు రిజిస్టర్ చేశారు. నిన్న ఆమెని తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఇవాళ మాకు లోపలికి వెళ్ళినప్పుడు అర్థమైంది ఏంటంటే, మేము ముగ్గురం లోపలికి వెళ్ళాం. మాధవి గారు అడ్వకేట్ గారు, అదేవిధంగా వేమారెడ్డి గారు మంగళగిరి సమన్వయకర్త. మేము వెళ్ళినప్పుడు ఆమె పాపం బావురుమని ఏడ్చేసింది. ఏడ్చి ఆమె చెప్పిన మాటలు వింటే మాకు కూడా కళ్ళ నీళ్ళ పర్యంతం అయ్యాం. ఆమె చెప్పింది ఏంటంటే, సాయంత్రం 5:30కి అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి సుమారుగా 9-10 మధ్యలో దాచేపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. అక్కడి నుంచి 3 గంటల వరకు నన్ను ఇంటరాగేట్ చేశారు. 3 గంటల తర్వాత కూడా భోజనం పెట్టలేదు, మంచినీళ్ళు ఇవ్వలేదు. 17వ తారీఖు ఉదయం మాత్రమే టిఫిన్ పెట్టారు. ఎంత దారుణమండి ఇది. పోలీస్ కస్టడీలోకి తీసుకొని 24 గంటల లోపు కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసినటువంటి బాధ్యత ఉన్నప్పుడు ఆ 24 గంటల్లో మంచినీళ్ళు, ఫుడ్డు ఏర్పాటు చేయవలసిన బాధ్యత పోలీస్ అధికారులకు ఉండదా? ఎంత దారుణం ఇది. 12 గంటల పైచలకు ఆమెకి భోజనం పెట్టలేదు. అనేక రకాలుగా హింసించారు. హింసించడం అంటే కొట్టారా అని అడిగాం, కొట్టలేదు. మ్యాజిస్ట్రేట్ గారి ముందు కూడా, ఏదైతే 17వ తారీఖు సాయంత్రం మ్యాజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరిచినప్పుడు కూడా ఆమె కొన్ని విషయాలు మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర చెప్పింది. నన్ను ఇబ్బంది పెట్టారండి, ఫుడ్ పెట్టలేదండి, అనరాని మాటలు అన్నారండి, నోటికి చెప్పలేని మాటలు అన్నారండి అని చెప్పింది. ఇవాళ మాకు కొన్ని విషయాలు చెప్తే బాధేసింది. ఏమ్మా నువ్వేం పెద్ద గొప్ప అనుకుంటున్నావా? నువ్వు ఆ మాటలు చెప్పొచ్చో చెప్పకూడదో కూడా నాకు తెలియదు. ఎక్కడ పడితే అక్కడ పడుకునేదానివి. నీకు పెద్దోళ్ళు వస్తారా? ఎవడు రాడివాళ్ళ, ఏ ప్లేటర్ రాడివాళ్ళ? వస్తే నేను చూస్తాను. నీ మీద వ్యభిచారం కేసు పెడతాను, వ్యభిచారం కేసు పెట్టి లోపలేపిస్తాను ఒప్పుకోకపోతే అనేటువంటి మాటలు. భర్త పిల్లలను కూడా కేసుల్లో ఇరికిస్తాను, జాగ్రత్త, గంజాయి కేసు పెడతాను అని సాక్షాత్తు స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిఐ భాస్కర్ రావుని బెదిరించే కార్యక్రమం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం చెత్తపై పన్ను వేస్తే కూటమి ప్రభుత్వం చెత్త నుంచి సంపద సృష్టిస్తుందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ అన్నారు. ఈ వేస్ట్ ని సక్రమంగా డిస్పోజల్ చేయకపోతే సమాజం చాలా నష్టపోతుందని హెచ్చరించారు. ఎలక్ట్రానిక్ వేస్ట్ జనరేట్ అయ్యే దేశాల్లో భారత్ 3వ స్థానంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ వేస్ట్ మేనేజ్మెంట్ పై జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ మేరకు పట్టాభిరామ్ మాట్లాడారు. ఈ వేస్ట్ ప్రాసెసింగ్ ఇష్టానుసారంగా జరుగుతుందని, దీంతో దుష్ఫలితాలు తలెత్తుతాయని చెప్పారు. స్వచ్ఛత విషయంలో గుంటూరు నెంబర్ 1 గా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గుంటూరు ఇన్ఛార్జి మేయర్ షేక్ సజీలా, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, గుంటూరు నగర కమిషనర్ పులు శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ పాల్గొన్నారు. మొదలైనటువంటి ఈ ఉద్యమం, స్వచ్ఛాంధ్ర ఉద్యమం ఏదైతే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాంది పలికారో, దానికి గల ప్రధాన కారణం దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకునేటటువంటి 2047 నాటికి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ఉండాలి అని విజన్ 2047 డాక్యుమెంట్ ఏదైతే విడుదల చేశారో, ఈ వేస్ట్ ఏదైతే ఉందో, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచిస్తే, మనం ప్రతిరోజు మనం దినచర్య మొదలయ్యేది మన మొబైల్ ఫోన్తో. లేకగానే ముందుగా మొబైల్ ఫోనే పట్టుకుంటాం, అవునా కదా? ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ ఒక్కసారి ఆలోచిస్తే, లేకగానే మంచం పక్కన ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ఫస్ట్ దాన్ని పట్టుకుంటాం. రాత్రి మనం పడుకునే ముందు కూడా మళ్ళీ ఒకసారి దాన్ని పట్టుకునే మళ్ళీ అక్కడ పెట్టి పడుకుంటాం. అంటే ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్తోనే ఇవాళ ప్రతిరోజు మన దినచర్య ప్రారంభం అవటం, ముగించడం కూడా దాంతోనే చేస్తున్నాం. అంటే ఈ గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు ఏ రకంగా మన లైఫ్ స్టైల్లో భాగమైపోయాయో, మన ఇంట్లో 4 వైపులు చూస్తే మనకు 100 రకాల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కనపడుతూ ఉంటాయి. ఆఫ్ ద ఈ-వేస్ట్ దట్ ఈస్ గెటింగ్ జనరేటెడ్ ఈజ్ నాట్ బీయింగ్ ప్రాసెస్డ్ కరెంట్లీ ఇన్ ఇండియా. 3.8 మిలియన్ మెట్రిక్ టన్నుల్లో 80% మనం ప్రాసెస్ చేయట్లా. అది ల్యాండ్ ఫిల్స్లోకి వెళ్ళటమో, డంపింగ్ యార్డ్లోకి వెళ్ళటమో, రకరకాలుగా బయట పడేయటం జరుగుతోంది.
అది చాలా ప్రమాదకరం. దానిని అరికట్టడం కోసం ఇవాళ ఇంత పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం. ఈ వేస్ట్ని ప్రాసెస్ చేసేటప్పటికి ఇవాళ అనేక మంది వాళ్ళ టెక్నీషియన్స్ కూడా వచ్చారు, స్టాల్స్ పెట్టారు. మొబైల్ ఫోన్ టెక్నీషియన్స్ కానీ, ఎలక్ట్రానిక్ వస్తువులు రిపేర్ చేసేటటువంటి మెకానిక్స్ కానీ, వారందరూ చెప్తూ ఉన్నారు, సార్ మా దగ్గర నుంచి స్క్రాప్ బాల్ ఏదో కొనుక్కొని వెళుతూ ఉంటారని. ఎకరాల మీద ఆధారపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా ఈరోజు ఇంట్లో వంట చేయాలన్నా కూడా ఎలక్ట్రానిక్ కుక్కర్లు, ఎలక్ట్రానిక్ వాషింగ్ మెషిన్లతో సహా అన్నీ కూడా ఎలక్ట్రానిక్ వస్తువులు మారుతున్నటువంటి యుగం ఈ ఉన్నటువంటి యుగం. మనందరూ కూడా గత 20 సంవత్సరాల నుంచి ఇప్పుడే పెద్దలు రామాంజనేయులు గారు చెప్పారు, వేస్ట్ అంటే సాయిల్ పొల్యూషన్ అని లేకపోతే ఎయిర్ పొల్యూషన్ అనో అంతవరకే ఇప్పుడున్నటువంటి అవగాహన మనందరికీ ఉంది. కానీ కొత్తగా మారుతున్నటువంటి ఈ యుగంలో మనందరి వాడుతున్నటువంటి ఎలక్ట్రానిక్ వస్తువుల వల్ల కూడా ఎటువంటి ప్రమాదం ఉందో మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అవగాహన తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికోసం ప్రభుత్వం అనేక రకాలుగా ఇనిషియేటివ్స్ తీసుకుంటూ 2016 ఈవేస్ట్ పాలసీని తయారు చేయడం కూడా జరిగింది. కానీ సామాన్యులు కూడా ఈ విషయాన్ని తెలియజేయాలంటే రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళతో పాటు సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల్లో ఉన్నటువంటి మేధావులతో పాటు సంఘ సంస్కర్తలు అందరూ కూడా దీని మీద మాట్లాడి ప్రజల్లో అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రతి ఒక్క నిర్ణయాన్ని కూడా క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి తీసుకుని వెళ్ళేటువంటి బాధ్యతని ఈరోజు మీడియా హౌసెస్తో పాటు ప్రతి ఒక్కరు కూడా దీన్ని భుజస్కంధాలను తీసుకొని, ఎందుకంటే ఈ ఏ వేస్ట్ అనేది కేవలం ఒక వ్యక్తి ఒక ఫోన్తోనే కాకుండా పరిసరాల పరిశుభ్రత సామాజిక బాధ్యతగా తీసుకోవాలని గుంటూరు పశ్చిమ తూర్పు ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మహమ్మద్ నజీర్ పిలుపునిచ్చారు. ఈ వేస్ట్ ని సక్రమంగా కార్పొరేషన్ సిబ్బందికి అందించాలని చెప్పారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ వేస్ట్ పై అవగాహన ర్యాలీ కార్యక్రమం శనివారం గుంటూరు కలెక్టరేట్ నుంచి వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వరకు జరిగింది. ఈ ర్యాలీని గుంటూరు పశ్చిమ తూర్పు ఎమ్మెల్యేలు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈ వేస్ట్ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని పౌర సమాజం విజయవంతం చేయాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ మనం కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాము. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ప్రతి 3వ శనివారము ఈ స్వచ్ఛ దివస్ని మనం జరుపుకోవాల్సిందిగా ఆయన ఆదేశించడం జరిగింది. ఇందులో ప్రధానంగా ముఖ్య ఉద్దేశం మన నియోజకవర్గం మొత్తం కూడా చాలా క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చుకునే ఒక ప్రయత్నము. రాష్ట్రం మొత్తం కూడా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ వైపు అడుగులు వేయాలన్నదే లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు ఎక్కడా కూడా చెత్త చెదారము అదేవిధంగా ఈ సిలిటేషన్ లేకుండా మనం ఈ యొక్క ప్రాంతాన్ని చాలా ఆరోగ్యవంతంగా మార్చుకునే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మరి ప్రతి 3వ శనివారం ఇది జరుపుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే అందరూ కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలి. ఇటు అధికారులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు, విద్యార్థులు అందరూ కూడా దీంట్లో పాలు పంచుకొని ఈ యొక్క అవేర్నెస్ని అందరికీ ఇవ్వాలి. మన చుట్టుపక్కల మన పరిసర ప్రాంతాలు క్లీన్గా ఉంటేనే మన రాష్ట్రం మొత్తం కూడా క్లీన్గా ఉంటుంది. దాని వైపుగా వేస్తున్న అడుగులు ఈరోజు మనం స్వచ్ఛ సర్వేక్షణలో కూడా ముందుండి నడుస్తూ ఉన్నాము. ఈ క్రమంలోనే ప్రతి ఇంటర్నల్ రోడ్స్లో కూడా అదేవిధంగా ప్రతి హౌస్ హోల్డ్లో కూడా ఇలాంటిది ఏది చెత్త చెదారం లేకుండా చూసుకునే బాధ్యత మనకుంది. దాని పరంగా అవగాహన క్రియేట్ చేయడం కోసమే ఈ యొక్క దివస్ కానివ్వండి, లేదంటే ఈ ర్యాలీల రూపంలో, అదేవిధంగా ఇప్పుడు విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసుకోబోతున్న మీటింగ్ ఉద్దేశం కూడా ఇదే అని చెప్తున్నారు. గుంటూరు జిల్లాలో గౌరవ కలెక్టర్ గారి యొక్క లీడర్షిప్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ఈ ప్రోగ్రాంలో భాగంగా మనం ఈ సంవత్సరం జనవరిలో స్టార్ట్ చేసుకున్న ప్రోగ్రాం. దానిలో భాగంగా ఈ 4వ నెల మరి ఈ వేస్ట్ మీద ఒక థీమ్ తీసుకొని ఈ వేస్ట్ సైంటిఫిక్ మెథడ్లో ప్రాసెసింగ్ చేయాలి, తర్వాత ఈ వేస్ట్ని ఎక్కడ పెడితే అక్కడ పడేయకూడదు అని చెప్పి ఒక థీమ్ తీసుకొని దాన్ని ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా ఏంటంటే గౌరవ మన చీఫ్ సెక్రటరీ గారు వస్తున్నారు మన ఈ ప్రోగ్రాంకి. అట్లనే మనకి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గారు శ్రీ పట్టాభి గారు వారు వస్తున్నారు. అదే మాదిరిగా ఈ ప్రోగ్రాంలో గౌరవ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్, ఎంపీస్, మినిస్టర్స్ అందరూ కూడా ఆహ్వానం పంపించారు కలెక్టర్ గారు. దీనిలో భాగంగా ఈరోజు మన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే గారు శ్రీమతి గల్లా మాధవ్ గారు వచ్చారు. ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు వస్తున్నారు. అట్లనే ప్రతిపాడు ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ ప్రోగ్రాంలో జాయిన్ అవుతున్నారు. ప్రజలందరూ కూడా
మనం ఏదోలే అంటే మన దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ కావచ్చు, టీవీ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, వాషింగ్ మిషన్ కావచ్చు, లాస్ట్కి మనం వాడుకునే కేబుల్స్ కానీ, వైర్స్ కానీ ఇవన్నీ కూడా ఏదోలే పాడైపోయిందిలే అని పక్కన పెట్టేయటం కానీ, లేకపోతే పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలంలో వేయటంలో, డ్రైన్లో వేయటము, లేకపోతే ఇంటిలో ఉంచుకోవటం కూడా ఇవన్నీ కూడా హానికరం, ఎన్విరాన్మెంటల్కి చాలా హానికరం. కాబట్టి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ప్రత్యేకంగా మన రాష్ట్రంలో ఈ వేస్ట్ ప్రాసెసింగ్ చేసేదానికి ఒక యూనిట్ ఎస్టాబ్లిష్ చేసేదానికి కూడా గవర్నమెంట్ లెవెల్లో వర్క్ జరుగుతుంది. మేబీ త్వరలోనే అది వర్కౌట్ చేసి ఫైనల్గా ఆర్డర్స్ చేస్తారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి వేస్ట్ మొత్తం కూడా కలెక్ట్ చేసుకొని అక్కడ ప్రాసెసింగ్ యూనిట్ తీసుకెళ్ళి సైంటిఫిక్ మెథడ్లో ప్రాసెస్ చేసేదానికి తగిన చర్యలు తీసుకుంటాం. దానిలో భాగంగా మనం గుంటూరు నగరపాలక సంస్థలో కూడా మరి 57 వార్డ్స్ ఉన్నాయి, ఎలక్షన్ వార్డ్స్. 57 వార్డ్స్లో కూడా RRR సెంటర్స్ పెట్టడం జరిగింది. ఈ RRR సెంటర్స్లోని ఈ వేస్ట్ కలెక్షన్ కూడా మరి కొన్ని పాయింట్స్ పెట్టుకొని అక్కడ సపరేట్గా సిబ్బందిని పెట్టుకొని ఈ రోజు నుంచి ఈ వేస్ట్ కలెక్షన్ స్టార్ట్ చేస్తాం. అట్లాగే గౌరవ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏదైతే ఈ వేస్ట్ పడుందో అనవసరంగా అదంతా కూడా మనం ప్రొక్యూర్ చేసుకొని మెటల్స్ కానీ కొన్ని ముఖ్యంగా ఎన్విరాన్మెంట్కి ఎంతో ప్రమాదకరమైనటువంటి వస్తువులుగా మారుతున్నటువంటి పరిస్థితిలో దీని మీద ప్రపంచవ్యాప్తంగా అనేక అధ్యయనాలు, వాటిని ఏ విధంగా వాడకం తగ్గించాలి, రీసైకిల్ చేయాలి, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేటువంటి అంశాల మీద అనేక అధ్యయనాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి స్వచ్ఛ భారత్ ప్రతి 3వ వారం జరిగేటువంటి కార్యక్రమంలో ఈరోజు దీన్ని ఇనిషియేట్గా తీసుకొని ప్రజలను అవగాహన పరిచేటువంటి కార్యక్రమంతో పాటు రాబోయేటువంటి రోజుల్లో దీన్ని ఏ విధంగా నిర్వహించుకోగలుగుతాం, దీన్ని సమర్థవంతంగా పునరుత్పాదక ఎట్లా తీసుకోగలుగుతాం అనేటువంటి విషయాల మీద ప్రజలకు అవగాహన కల్పించేటువంటి కార్యక్రమంతో పాటు ఈరోజు కార్పొరేషన్స్ పరిధిలో ఈ వేస్ట్ని కలెక్షన్ చేసుకునేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా గౌరవ పురపాలక సంఘ మంత్రి గారు తీసుకోవడం జరిగింది. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా దీని మీద అవగాహన కలిగి రాబోయేటువంటి తరాలకు ఒక మంచి పరిశుభ్రమైనటువంటి వాతావరణం, అలాగే స్వచ్ఛమైనటువంటి భారతదేశాన్ని వాళ్ళందరికీ కూడా అందించేటువంటి దాంట్లో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.